ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. బాలినేనిలో ఇంత మార్పుకు దారితీసిన ఆ మలుపేంటి? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తున్నారన్న ఊహాగానాల నడుమ తిరుపతి జనసేన కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీ మార్పు ప్రచారానికి ఒక ఎండ్ కార్డ్ పడ్డటని భావిస్తున్నారు చాలామంది. ఒంగోలు పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, దగ్గరి బంధువు కూడా అయిన బాలినేనికి మొన్నటి ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఫ్యాన్ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నాక సైలెంట్ అయ్యారు కొన్నాళ్ళు బాలినేని. మధ్యలో ఆయన తిరిగి సొంత కూటికి చేరుతారన్న ప్రచారం మాత్రం కొనసాగింది. సో ఆ మధ్య బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడం ఆసక్తికరంగా మారింది. సో ఒంగోలు రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు బాలినేని. సో ఆయన మాకు నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ వచ్చింది. దీంతో బాలినేని వైసీపీలోకి వెళ్ళడం లేదని క్లారిటీ ఇచ్చేశారా అని అంతా అనుకునే లోపే కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ అయిపోయింది. అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు? ఈ అంశం డిబేటబుల్ సబ్జెక్ట్గా మారే లోపు తిరిగి ట్వీట్ను మళ్ళీ బాలినేని రీపోస్ట్ చేయడం కేవలం సాంకేతిక కారణాలతో ఏర్పడిన బగ్ వల్లే ట్వీట్ డిలీట్ అయిందన్నది తప్ప మరే కారణం లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఆ సబ్జెక్టుకు అప్పటికి కాస్తంత పుల్ స్టాప్ పడింది. సో 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలోకి వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న రాజకీయ విభేదాలే బాలినేని జనసేన వైపు నడిపించాయన్న విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పటికీ స్టిల్. సో అయితే ఆయన జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్న టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న పాత విభేదాలు బాలినేని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి స్టిల్. సో పార్టీలో చేరి చాలా కాలం గడిచిన పదవులు లేకపోవడం అండ్ దామచర్ల వర్సెస్ బాలినేని డైలాగ్ వార్ కొనసాగడం, క్యాడర్లో భరోసా తగ్గడం బాలినేని వర్గాన్ని ఆలోచనలో పడేసింది. సో ఇవన్నీ కలిపి బాలినేని వర్గంలో అసంతృప్తిని పెంచినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి ఇష్యూ బయటకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేని పిలిచి మాట్లాడటం మాత్రం హాట్ టాపిక్లా మారింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది. గతంలో అనేక సార్లు బాలినేనికి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ వస్తున్న పవన్ ఆయనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో అసలు పవన్ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారా, లేక ఆయన్ను వైసీపీ నుంచి బయటకు లాగేందుకు పావుగా వాడుకున్నారా అనే చర్చ కూడా చాలామందిలో జరిగింది. సో ఆయన సన్నిహితుల్లో ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు సైతం అనేక అనుమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన పార్టీ మారవచ్చనే లీకులు ఆయన సన్నిహిత వర్గం నుంచే వచ్చాయి. మరి ఇలాంటి తరుణంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీలిమిటేషన్ కమిటీ సభ్యునిగా బాలినేనికి బాధ్యతలు అప్పగించడం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరిన 20 నెలల తర్వాత కీలక బాధ్యత తగ్గడంతో బాలినేని క్యాడర్ చాలా ఖుషిగా ఉంది. సో ఇదే సమయంలో తిరుపతి జనసేన సమావేశం వేదికగా బాలినేని చేసిన కామెంట్స్తో ఇక వైసీపీ వైపు చూసేదే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా జరుగుతుంది. మరి 2 సార్లు పవన్ వల్లే ఓడిపోయాను, జగన్ను ప్రశ్నించినందుకే మంత్రి పదవి పోయిందంటూ బాలినేని చేసిన ఓపెన్ స్టేట్మెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రశ్నించే పార్టీలో ఉండాలనే జనసేనలో చేరానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాను పవన్ వెంటే ఉంటానని కూడా స్పష్టం చేయడం ద్వారా పార్టీ మారుతారన్న వార్తలకు బాలినేని శ్రీనివాసరెడ్డి చెక్ పెట్టినట్టు కనిపిస్తోంది. సో పెట్టినట్టేనా అన్న చర్చ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. సో పవన్పై వ్యక్తిగతంగా ప్రశంసలు కురిపించడం కూడా ఇప్పుడు హైలైట్ అవుతోంది. సో పవన్పై బాలినేని చూపిస్తున్న విపరీతమైన ఆదరణ వెనుక రాజకీయ భవిష్యత్తుపై ఉన్న ఆయన ఇచ్చిన భరోసానే కారణమై ఉండొచ్చు అన్న చర్చ కూడా నడుస్తుంది. మొత్తం మీద బాలినేని ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పార్టీ మార్పు ప్రచారాల మధ్య తాజా పదవితో బాలినేని జనసేన యాక్టివిటీస్తో కీ రోల్ ప్లే చేయడం. సో అన్ని క్వశ్చన్స్కు సమాధానాలు దొరికినట్టేనా? మరి డీలిమిటేషన్ బాధ్యతలతో బాలినేని మళ్ళీ పాత వైభవాన్ని తెచ్చుకుంటారా, లేక మున్ముందు ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయా అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ అని చెప్పాలి. ఒక రకంగా గత 3 నెలల క్రితం సరిగ్గా నెల్లూరు ప్రకాశం జిల్లాల
రీజనల్ కోఆర్డినేటర్లు, ఇంకా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇంకా మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. సో అప్పుడు కూడా ప్రకాశం జిల్లా టాపిక్ గురించి వచ్చినప్పుడు ఆయన కొంచెం నీళ్లు నమిలారు. సో వాసన్న గురించి మళ్ళీ వస్తారా అని, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా వాసన్న అని పిలుస్తారు. సో అంత సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉంది. మరి అలాంటి నేపథ్యంలో అక్కడ ఎవరిని, ఒంగోలు సిటీలో ఎవరిని నుంచోబెట్టాలి? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ గిరిబాబు సో చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూడా అవాకులు చవాకులు పేల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన వస్తారేమో, ఎందుకంటే 2029 ఎన్నికలకు ఒంగోలుని ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలి, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి గట్టి జలక్కివ్వాలనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆలోచన. ఇలాంటి స్ట్రాటజీస్కి మరి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి గిరిబాబు సరిపోతాడా? లేదు అంటే గనక బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్ళీ లాక్కోవాలా అనే ఒక ఇది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచన చేశారు. ఇలాంటి నేపథ్యంలో తిరుపతి జనసేన కార్యక్రమం వేదికగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్, సో ఇక నేను వైసీపీలోకి రాను, పాత గూటికి పోను అని ఆయన కరాఖండిగా చెప్పినట్టేనని చాలామంది చెప్తున్న పరిస్థితి. సో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.